ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటున్నాయి. ఖాతా తీసుకున్నప్పుడే బ్యాంక్ వాళ్ళు డెబిట్ కార్డ్స్ ఇస్తారు. అయితే ఈ మధ్య ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దాదాపు చాలామంది ఈ క్రెడిట్ కార్డ్స్ని వినియోగిస్తున్నారు. అయితే ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్ను ఆన్ టైంలో క్లియర్ చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ కాస్త ఆలస్యమైనా కూడా వీటిపై పెనాల్టీ ఛార్జీలు పెరిగిపోతూ ఉంటాయి. ఒక్కోసారి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా వేస్తూ ఉంటారు. అయితే కస్టమర్ లేట్ చేస్తే బ్యాంకులు పెనాల్టీ విధిస్తాయి. మరి బ్యాంకులు లేట్ చేస్తే? అదేనండి, కస్టమర్ విషయంలో బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళకి ఏ రూల్స్ ఉండవా అని. ఉంటాయి, ఎందుకు ఉండవు? బ్యాంకులు ఏమైనా ఆకాశం నుంచి దిగొచ్చాయా? అవి కూడా మనుషులు పెట్టినవే కదా. ఖాతాదారుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే మనకి పెనాల్టీ చెల్లించుకోవాలి. మీరు క్రెడిట్ కార్డ్స్ని ఎటువంటి డ్యూస్ లేకుండా సక్రమంగా మెయింటైన్ చేసేవారైతే మీకోసమే ఈ వార్త. మీకు క్రెడిట్ కార్డు వద్దు అని అనుకున్నప్పుడు, ఇక క్లోజ్ చేయాలి అని అనుకున్నప్పుడు బ్యాంకును సంప్రదిస్తారు. అయితే కొన్ని బ్యాంకులు ఈ విషయంలో మీ పట్ల నిర్లక్ష్యం వహిస్తాయి. ఎందుకంటే మీరు కట్టే క్రెడిట్ కార్డు బిల్లులు, ఫీజుల వల్ల కదా బ్యాంకులకు ఆదాయం. ఆ ఆదాయం తగ్గిపోతుందని కొన్ని బ్యాంకులు వారు ఆలస్యం చేస్తూ ఉంటారు. అయితే ఆర్బీఐ రూల్స్ ప్రకారం క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలని కస్టమర్ బ్యాంకును ఆశ్రయించిన వారం రోజుల లోపు సంబంధిత బ్యాంక్ దానికి రెస్పాండ్ అవ్వాలి. లేదంటే ఆ కస్టమర్ బ్యాంకుపై కేసు వేయొచ్చు. అలా కేసు వేయడం వల్ల ఆ కస్టమర్కి బ్యాంక్ రోజుకు 500 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు నిర్లక్ష్యం చేస్తే అన్ని రోజుల పాటు 500 రూపాయల చొప్పున ఫైన్ కట్టాలి. కాబట్టి ఖాతాదారులుగా మీ తప్పులే కాదు, బ్యాంకు తప్పులను కూడా గుర్తించి పెనాల్టీ పొందండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్కి షేర్ చేసి అందరికీ ఒకసారి అవగాహన కల్పించండి.